హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు నంది హిల్స్ ఆదియోగి శివ చిక్బల్లాపూర్ దగ్గర ఉంది కదండి, దానికి వెళ్ళాము. అక్కడ మేము టైం ఎలా స్పెండ్ చేశామనేది చూపించబోతున్నాను. ఇది కొండ మీదకి వెళ్తున్నామండి. మేము 10:30 అప్పుడు వెళ్ళాము. అందరూ వచ్చేస్తున్నారు కిందికి. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి సన్ రైజింగ్ పాయింట్, సన్సెట్ పాయింట్ చూడ్డానికి చాలా బాగుంటుంది అంటారు. అక్కడ పైన పార్కింగ్ ఇలా ఉందండి. లోపలికైతే ఎంట్రీ ఫీజు కూడా ఉందండి. ఇలా సిమెంట్తో అక్కడక్కడ స్టెప్స్, రోడ్డు వేశారండి. చూడ్డానికైతే ఫుల్ గ్రీనరీగా ఉందండి. అక్కడక్కడ కూర్చోవడానికి ఇలా టెంట్ వేశారు. టెంట్లు ఐరన్ రాడ్లతో వేశారు. మ్యాప్ కూడా వేశారండి. అక్కడ వచ్చేసి పైన 2 టెంపుల్స్ ఉన్నాయండి. ఒకటి శివ టెంపుల్, ఇంకొకటి గణపతి టెంపుల్ ఉందండి. మొత్తం ఫుల్ గ్రీనరీగా ఉందండి పైన. వర్షం వచ్చినప్పుడు, బాగా సన్నీగా ఉన్నప్పుడు కూర్చోవడానికి ఇలా పెట్టారండి. తార్ రోడ్డు కూడా వేశారండి అక్కడ వెహికల్స్ పోవడానికి. ఇందాక పార్కింగ్ అని చూపించాను కదండి, అక్కడి వరకే మన వెహికల్స్ అలో చేస్తారు. ఇక్కడ పైకి వాళ్ళవి మాత్రమే అలో చేస్తారండి. అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళు మాత్రమే పైకి అలో చేస్తారు. ఇక్కడ పైనుంచి వ్యూ ఇలా ఉందండి. ఇది అంతా తిరగడానికి ఒక 3 అవర్స్ అలా పడుతుందండి, మన ఓపిక. మేము అక్కడ ఒకసారి ఒక చోట దారి తప్పిపోయామండి. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని అక్కడి నుంచి పార్కింగ్కి వచ్చాము. ఒక రోజుకైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. అక్కడ పైన రిసార్ట్స్ కూడా ఉన్నాయండి, కావాలంటే బుక్ చేసుకోవచ్చు మనము. అక్కడక్కడ కూర్చోవడానికి ఇలా సిమెంట్తో సోఫా లాగా వేశారండి. అక్కడ నుంచి కూర్చొని కింద వ్యూని ఎంజాయ్ చేయొచ్చు మనము.
మేము వెళ్ళినప్పుడు అక్కడ బాగా సన్నీగా ఉందండి. దూరం మాత్రం క్లౌడ్స్ కనిపిస్తున్నాయి చూడండి పైన స్కైలో. అక్కడ పైన ఒక పెద్ద కొలను ఉందండి. అక్కడ లోపల టాటాయిస్లు ఉన్నాయండి. లోపలికి అలో లేదు దీంట్లోకి. అక్కడ మేము కొన్ని పిక్స్ దిగామండి. ఫుల్ చాలా గాలి వస్తుందండి అక్కడ పైన. ఇది ఆదియోగి శివ దగ్గర అండి. ఇక్కడ పిక్స్ తీసుకున్నాం మేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.